పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నా యేసునాథా నా జీవనాథా నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. ఈ దినము మన సెంటర్లో అధికంగా పనిచేస్తున్నటువంటి ముగ్గురు బిడ్డల యొక్క జన్మదినోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. మొదటిగా సహోదరి వేలాంగన్ని అనేక సంవత్సరాలు ఈ సెంటర్లో, అనేక సెంటర్లలో, మనం నడిపిస్తున్న సెంటర్లలో తాను తనకు జీవితంలో త్యాగం చేస్తూ మనతో పాటు సేవ చేస్తూ ఉన్నారు. అందువలన ఈరోజు కూడా రెండవ గుర్తులో వాళ్ళు గుర్తు చెప్పి మీకోసం ప్రార్థిస్తారు. బెల్లంగని గారిని, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ విన్నపములను ప్రత్యేకంగా దేవుడు ఆలకించమని ఈరోజు కరుణ జపమాలలో కరుణ చూపి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ సిస్టర్ బెల్లంగని అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే రిసెప్షన్లో అనేక సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి ప్రేమతో, ఓపికతో సమాధానం చెప్తూ అందరికీ ఆశీర్వాదంగా జీవిస్తున్నటువంటి కుమార్తె కల్పన తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నది. ఆమె మీ అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. వచ్చిన వెంటనే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఓపికతో, ప్రేమతో, త్యాగంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని దేవుడు దీవించి కల్పనను, తన యొక్క భర్తను, ఇద్దరు పిల్లలను, తర్వాత వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఏరాళంగా దీవించమని కల్పన హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆమె కూడా ఈరోజు ఒక గుర్తును మన మధ్యలో చెప్తుంది. అలాగే అనేక సంవత్సరాలుగా మొట్టమొదటిగా నేను వ్యక్తిగతంగా సీడీ రిలీజ్ చేసినప్పుడు నాతో పాటు నిలబడినటువంటి వ్యక్తి నల్లా ప్రణీల్. ఆయన తన భార్య కూడా ఇక్కడే సేవలో ఉండేది, ప్రేమ. నల్లా ప్రణీల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. నిన్ను, ప్రేమను, ఫ్రెండ్స్ను, మీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఆశీర్వించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే పి థామస్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా నిఖిల్ ఈ దినం రాస్తున్న ఎగ్జామ్లో దేవుడు సహాయం, మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా చేయుచున్న ప్రతి పనిలో మరియ తల్లి ప్రార్థన సహాయం నడిపింపు కోరుచు ఆ కుమారుని దివ్య కారుణ్య మూర్తికి సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కల్పన జన్మదినోత్సవ సందర్భంగా ఎన్ని సంవత్సరములు కాపాడి సంరక్షించి నడిపించిన దేవునికి కృతజ్ఞతగా, ఎన్ని అపాయం నుండి, ప్రాణాపాయ స్థితుల నుండి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, దేవుడు తనకు వసగిన పిలుపును అనుగుణంగా జీవించినట్లుగా, దేవుని చిత్తం తన జీవితంలో నెరవేరినట్లుగా, జీవించు నాలు దేవునికి ప్రీతికరంగా జీవించినట్లుగా, ఆధ్యాత్మిక శారీరక ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, జన్మమిచ్చిన తల్లిదండ్రులను బట్టి కృతజ్ఞతగా, తండ్రి లూర్దయ్య ఆత్మశాంతి, అలాగే సిస్టర్ సాంక్త, సిస్టర్ రజీనా ఆత్మల శాంతి కొరకు, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కల్పన యొక్క ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు బి సుబ్బరాజు కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ కళావతి మోకాలు ఆపరేషన్ విజయవంతం అగునట్లుగా సంపూర్ణ స్వస్థ దైవాసురం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ డానియల్ కుటుంబం, శ్రీనివాస్ గాయత్రి కుటుంబం కృతజ్ఞతగా భూమి మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా, హౌస్ లోన్ శాంక్షన్ ఉన్నట్లుగా, ధనుష్, యశ్వంత్, ఈశ్వర్, హేమ, చంద్రిక మంచి చదువులు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు మరియు కుటుంబ దైవాసులం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మన మధ్యలో రేపటి దినం సాయంత్రం తర్వాత మరునాడు క్రిస్మస్ పండుగగా వస్తున్న అనేక మంది మతము, కులము భేదం లేకుండా వస్తున్న ప్రజలందరినీ ఈ స్థలంలో దేవుడు ఆశీర్వించాలని, వచ్చేవారిని సంరక్షణలో దేవుడు ఉంచుకోవాలని, వచ్చేవారికి దేవుడు అనుమతిని కలిగించాలని, జరగబోయే నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రిలీజ్ చేస్తున్నటువంటి ప్రామిస్ కార్డును ప్రభు దీవించాలని, మరి ముఖ్యంగా మనం రిలీజ్ చేసిన క్యాలెండర్ ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలని, రాబోయే 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు జరుగుతున్న
నక్షత్రంలాగా ప్రజలు ప్రకాశించాలని అనుకున్న ఈ యువతి ఒకళ్ళు వడకాన్ని ప్రభు దీవించాలని భక్తితో ఈ గుర్తులలో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమామయుడు ఆ ప్రభు ఆ ప్రేమయందు మనలందరినీ నిలుపాలని రోమేలకు రాసిన లేఖ 5:5 ప్రకారం, అలాగే ఆయన స్పర్శ ద్వారా మనము నూతన సంవత్సరంలో ప్రవేశించటక మునుపు ఆధ్యాత్మిక స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత ఇవన్నిటినీ ఆయన లోకంలో జీవించినప్పుడు కుష్ఠరోగిని తాకినట్టు తాకి ప్రజలను స్వస్థపరచినట్టు ఆ స్పర్శను మనం పొందేటట్టు ఈ గుర్తులలో మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవా, ఆనాడు కుష్ఠరోగిని తాకావు, రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ నిన్ను తాకింది. ఈ స్పర్శ అనుభవించే సంవత్సరంగా రాబోయే సంవత్సరం మారాలి ప్రభా. నీ వాక్కు మాకు మార్గమై ఉండి నడిపించాలి ప్రభా. త్రోవకు వెలుగు నీ వాక్కు అని 119వ కీర్తన 105వ వచనంలో సెలవిచ్చావు ప్రభా. లార్డ్, వీ వాంట్ టు హ్యావ్ యువర్ హీలింగ్ టచ్ ఫిజికలీ, స్పిరిచువలీ, psychologically to enter into the new year with a good health of mind and body. Lord, we want you to lead us with your word that becomes a lamp for our path. According to Psalm 119 verse 105. పాడుదాం. మన జీవనాద దేవుడు నడిపించునుగాక. నా యేసునాథా, నా జీవనాథా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా, నా జీవనాథా, నీ ప్రేమయందు
నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా నీ స్పర్శ నాకు జీవమై ఉండగా, నీ వాకు నాకు మార్గమై ఉండగా, నీ స్పర్శ నాకు జీవమై ఉండగా, నీ వాక్కు నాకు మార్గమై ఉండగా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని కరుణ గురించి మాట్లాడుతూ ఎన్నో చోట్లలో దేవుడు చెప్తున్నాడు. యోబేలు 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపాడువాడు కాదు అని. అందువలన తిరిగి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవా, ఈ సంవత్సరం దేన్ని కోల్పోయామో తిరిగి వచ్చి మీ సన్నిధిలో అవన్నిటిని పొందుకునే సంవత్సరంగా రాబోయే సంవత్సరం మలచుము. అయ్యా, క్రిస్మస్ దగ్గరికి వచ్చేసింది, నీ కరుణ పుట్టింది, కృప ప్రత్యక్షమయ్యనని తీతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. దాన్ని అనుభవించుటకు వస్తున్న ప్రజలను, ఈ రోజులలో ఇక్కడ ప్రోగ్రాంలో పాల్గొన్న అనేక మందిని తాకుము, వాళ్ళకు కరుణను చూపుము. ఓ కరుణామయుడు, ఆ కరుణా సమయంలో దీన్ని కురిపించమని ప్రార్థన చేయబోతున్నాం. లార్డ్, యు ఆర్ స్లో టు యాంగర్, యు ఆర్ ఫుల్ ఆఫ్ మర్సీ లార్డ్. Show that mercy, have mercy on us for 2024, whatever mistakes we made. Forgive us as we are about to celebrate Christmas. May your grace appear to us according to Titus 2:11 and bless us. Padadam. నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా, నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా, నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా, నీ కరము నాకు వస్త్రమై ఉండగా,
నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా. తన జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి సిస్టర్ వేళంగని గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు తనను తన కుటుంబాన్ని దీవించమని ఆమె తమ కోసం ప్రార్థిస్తుండగా ఆమె కోసం వాళ్ళ కుటుంబం కోసం మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని మాట శక్తి కలిగినటువంటి మాట. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం అలా చెప్తున్నది. ఎలాంటి శక్తి అంటే అది ఒక్క మాట చెప్తే మరి శూన్యం నుండి దేవుడు సృష్టిని సృష్టించగలిగిన శక్తి అది. ఒక్క మాట చెప్తే తుఫానును ఆపే శక్తి అది. దేవా, ఆ ఒక్క మాట చెప్పయ్యా, మా జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములు క్రిస్మస్ పండుగ ద్వారా నూతన సంవత్సరంలో జరగాలని మనం ఆశతో ప్రార్థన చేయబోతున్నాం. హీబ్రూ చాప్టర్ 4:12 It is very powerful, sharper than the sword. It can perform mighty miracle. With one word he created man, and with one word he stopped the storm. That powerful word, may that become our blessing, power, healing, miracles during Christmas and the New Year as we sing together. పాడుదాం. ఆయన మాటలో ఉన్న శక్తి, ముక్తి ఇవన్నీ సొంతమయ్యే రోజులుగా క్రిస్మస్ న్యూ ఇయర్ జరుగునుగా. ఆమేన్. నీ మాట నాకు శక్తి అయి ఉండగా, నీ బాట నాకు ముక్తి అయి ఉండగా, నీ మాట నాకు శక్తి అయి ఉండగా, నీ బాట నాకు ముక్తి అయి ఉండగా, ఈ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నా యేసునాథా. దేవా, నీ మాటను రోజు వింటున్నాం, ప్రవచనము వింటున్నాం. అవన్నీ జరిగించే దినములను మాకు త్వరలో దయచేయమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకరోజు గడిచిపోతే మనము రేపటి దినం సాయంత్రం రాత్రి క్రిస్మస్ పండుగల కొనియాడటానికి సిద్ధపడుతూ ఉన్నాం. మరునాడు క్రిస్మస్ పండుగ. ఇక్కడ అనేక మంది క్యాంపస్ నిండా ప్రజలు ప్రతి సంవత్సరం వస్తుంటారు. వాళ్ళందరినీ ప్రభు దీవించమని ప్రార్థించండి. రేపటి దినం ఎవరైతే వస్తున్నారో అర్ధరాత్రి 10 గంటల నుంచి 1 గంటల వరకు మనము రాత్రి జాగరణ క్రిస్మస్ పండుగను కొనియాడుతున్నాం. అలాగే 25 ఉదయం 10 నుంచి 1 గంటల వరకు మళ్ళీ ఒకసారి మనం పగలపూట కూడా ప్రజలతో పాటు క్రిస్మస్ పండుగను కొనియాడుతున్నాం. దీనిలో ఉన్న ప్రత్యేకత, రాత్రి వచ్చిన వాళ్ళు పగలు వచ్చిన వాళ్ళకు సంతాన భాగ్యం లేనటువంటి వాళ్ళకు ఆ యేసు బాలయేసుని మీ హస్తంలో ఉంచి ప్రార్థిస్తాం. పోయిన వారం మీరు చూశారు ఒక వ్యక్తి ఏ విధంగా, ముందు వారం ఏ విధంగా ఒక సహోదరి వచ్చి మరి బాలయేసుని ఎత్తుకున్నాను, దేవుడు నాకు ఈ పాపనిచ్చాడని సాక్ష్యం చెప్పింది. అలాగే ఎంతమంది అలా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి. క్రిస్మస్ పండుగను పరిశుద్ధమైన స్థలంలో కొనియాడే భాగ్యం మీకు దొరుకుతుంది. దయచేసి వచ్చే వాళ్ళు గమనించండి. మామూలుగా వచ్చే ప్రతి ఒక్కరికి ఆదివారం భోజనం పెడతాం, కానీ ఎంతమంది వస్తారో తెలియదు. కావున దయచేసి క్రిస్మస్కి వచ్చినా న్యూ ఇయర్కి వచ్చినా మీరు భోజనం తీసుకొని రండి. ఇక్కడ కూర్చొని కుటుంబ సభ్యులుగా పరిశుద్ధ మందిరం దగ్గర కూర్చొని ప్రార్థించే భాగ్యం మీకు లభిస్తుంది. ఇప్పుడు చెప్పినట్లే న్యూ ఇయర్ కూడా 31 రాత్రి 10 నుంచి 1 గంటల వరకు, మరొకసారి జనవరి 1 10 నుంచి 1 గంటల వరకు మనము న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా కొనియాడుతున్నాం. కొత్త సంవత్సర సందర్భంగా ప్రామిస్ కార్డ్, వాగ్దాన కార్డు కూడా మీకు ఇవ్వబడుతుంది. బాగా ప్రార్థన చేసుకుని కరెక్ట్గా నాకు రావాలి ప్రభు అని మీరు ప్రార్థించుకుంటారండి. మీకు ఏది రావాలో దాన్ని ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. జరుగుతున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ని, జరగబోయే ప్రోగ్రామ్ని, మరి ముఖ్యంగా క్యాలెండర్ ఎంతమంది చేతికి వెళుతుందో వాళ్ళందరి ఇళ్లలో గొప్ప కార్యం, అద్భుతం, సంరక్షణ జరగాలని భక్తితో ఈ ప్రార్థన చెప్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను.
నమ్ముచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును క్రిస్మస్ పండుగ సందర్భంగా నూతన సంవత్సర పండుగ సందర్భంగా ఈ క్యాంపస్ కు రాబోతున్న బిడ్డలందరినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి సిద్ధపడుతున్నాం. రేపటి దినం యేసు ప్రభు మన గుండెలో జన్మించడానికి సిద్ధపడుతున్నాడు. ఇంటికి రావాలని ఆశిస్తున్నాడు శాంతి సమాధానం కోసం. అనేక మంది చేసిన పొరపాట్లు పాపముల ద్వారా వాళ్ళు కోల్పోయినటువంటి శాంతి సమాధానం ఆనందం ఐశ్వర్యం ఇంటిలో నెమ్మది ఇవన్నీ కలిగించడానికి ఈ గుర్తులో ప్రార్థిస్తాం. 1 John 1:7 it says the blood of Jesus washes us from all our sins. 1 యోహాను 3:1 ఆయన పుత్రుడు యేసుక్రీస్తు రక్తము వలన పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. Lord Jesus, we pray according to these words that you may wash us, cleanse us, purify us. Make us holy to celebrate this Christmas. Also to enter into the new year for a new blessing in our lives. భక్తితో పాడుదాం. యేసు రక్తం మనలను కడుగునుగాక. ఆమేన్. నీ రక్తం నాదు పాపముల్ కడుగగా నీ సిలువ నాకు రక్షణ ఉండగా. నీ రక్తం నాదు పాపముల్ కడుగగా నీ సిలువ నాకు రక్షణై ఉండగా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా. యేసయ్యా నీ రక్తముతో కడిగి ఆరాధన రోజు 3 గంటలకు జరుగుతుంది. చాలామందికి అద్భుతాలు జరగలేదు. వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ రోజులో దీవించమని గుర్తునర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఎల్లుండి ఇక్కడికి రాబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము రిలీజ్ చేసిన క్యాలెండర్ ఎవరెవరు కొంటున్నారో పనిచేస్తున్నారో వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పేదరికంలో ఉండి పశువుల కొట్టంలో పుట్టిన దేవుడు అప్పు సమస్యలు తొలగించాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగమన కాలంలో ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చిన ప్రజల మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ఎదురు చూస్తున్న ప్రామిస్ కార్డు మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రిస్మస్ అయిన తర్వాత జరగబోతున్న యువతి యువకుల వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 12 నెలలు మాతో నిలబడిన బిడ్డల మీదను, ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను, ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సర ప్రత్యేకమైనటువంటి క్యాలెండర్ మీకోసం రిలీజ్ చేశాం. జూబిలీ ఇయర్ 2025వ సంవత్సరం. జూబిలీ అంటే మన జీవితంలో ఆనందకరమైనటువంటి దినములు వచ్చే గొప్ప సంవత్సరం, పోగొట్టుకున్నదని తిరిగి పొందుకునే సంవత్సరం. సో ఈ సంవత్సర ప్రత్యేక క్యాలెండర్ యొక్క ధ్యానాంశం నిరీక్షణ యాత్రికులు. మీరు నిరీక్షించేదన్నీ మీ జీవిత యాత్రలో జరిగించే గొప్ప క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. మొదటి నెలలో చూస్తే ప్రారంభించే దేవుడు, పరిపూర్ణం చేసే దేవుడు అని రాయబడి ఉన్నది. మీరు ఈ క్యాలెండర్లో ప్రత్యేకంగా చూస్తే యేసు ప్రభు చెయ్యి ఇట్లా చాపి పిలుస్తున్నాడు. అంటే మీ చేతులను పట్టుకొని సంవత్సరం అంతా దేవుడు నడిపిస్తాడు, కానీ మీరు ఆయన చేతులను పట్టుకోవాలి అని నేర్పించినటువంటి సత్యం. రెండవ నెలలో చెయ్యి విడువడు దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు అని రెండవ పేజీలో మనం చూస్తున్నాం. దేవుడు చెయ్యి విడవకుండా మిమ్మల్ని కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. నేడు శుద్ధి చేసుకో, రేపు అద్భుతములు చూచెదవు అని 3వ నెలలో మీరు చూస్తారు. శుద్ధి చేసుకుంటే అద్భుతం చేసే దేవుడని. 4వదిగా విశ్వసించుము, దేవుని మహిమను చూచెదవు. విశ్వాసం ఉంచితే దేవుని మహిమను మనం చూడగలము అని సత్యమును వివరించే ప్రత్యేకమైనటువంటి ఒక క్యాలెండర్. అలాగే చింతించకు, రేపటిని గురించి దేవుడు శ్రద్ధ వహించును. అనవసరంగా చింతలు బాధలు తొలగిపోయి మన జీవితంలో దేవుడు శ్రద్ధ వహిస్తాడు అని సత్యమును నేర్పించే గొప్ప క్యాలెండర్. అలాగే నీ పైన ప్రభు శక్తి, నీవు ప్రపంచానికే సాక్షి అని నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యంతో కూడిన క్యాలెండర్. తర్వాత ఏ మంత్రములు శాపములు మీ మీద పని చెయ్యవు అని గొప్పగా ఈ రోజుల్లో మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులతో పోరాడుతున్న వారికి మరి జరగకుండా ఆపటానికి పొందినటువంటి క్యాలెండర్. అలాగే దూరంలో లేదు, చేరువలో విజయము, మీ దగ్గరే విజయం ఉన్నది. ఇవన్నీ మీరు క్లెయిమ్ చేసుకోవాలి ప్రతి నెల, అప్పుడు మీకు అవి సాధ్యమవుతుంది. దేవుని తల్లివమ్మ, దేవుడు మాకు వసగిన తల్లివమ్మ. అమ్మ లేకుండా మనం ఎలా బ్రతకలేమో సత్యమును ఈ రోజులో మనం నేర్చుకుంటున్నాం. గాయములు మానును, ఆరోగ్యం చేకూరును. అనేక మంది గాయాలతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. ప్రభుహితమైన సంవత్సరంలో ఆరోగ్యంతో ఉండుటకై మీ విచార దినములు ఇక ముగియును. ఆమెన్. మీ విచార దినములు ఇక ముగియును. మీకు ఇంకా ఆనందకరమైన సంవత్సరమే. చివరిగా మీరు చూస్తే నీ ఆశలు వమ్ము కావు, నిశ్చయముగా ముగింపు ఉంది. సో 12 నెలలు 12 రకమైనటువంటి ఆశీర్వాదంతో కూడిన క్యాలెండర్. కానీ యేసుప్రభు చేతులను మీరు పట్టుకోవాలి. చూడండి, ప్రతి పేజీలో యేసుప్రభు దగ్గర తీసుకున్నట్టు, దీవించినట్టు, అలా అనేకమైనటువంటి సందేశంతో కూడిన క్యాలెండర్ ఇది. అందువలన మీరు నిరీక్షిస్తున్న ప్రతి విషయం జరగాలని ప్రార్థించుకోండి. క్యాప్షన్స్ ప్రకారం ప్రతి నెల మీరు ప్రార్థించుకోండి. ప్రతిరోజు ఒక వాగ్దానం మీకు ఉంటుంది, దాన్ని మీరు చదివి ధ్యానించండి. ప్రతిరోజు చదువుతున్న పూజ దైవాచన క్యాలెండర్లో ఉన్నటువంటి మరి పూజ పట్టణంలో కూడా లిఖింపబడి ఉన్నాయి. ఈ సెంటర్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అలాగే మీ జీవితంలో అనుక్షణం దేవుడు ఎలా కాపాడుతాడో అన్ని విషయాలు ఇక్కడ లిఖింపబడి ఉన్నాయి. మీరు దేవుని హస్తమును పట్టుకుంటే ఇవన్నీ ప్రభు మీకు చేస్తాడు.
ముగింపు బాగా ఉంది. లాస్ట్ మీరు మీ జీవితంలో ముగింపు ఉంది అంటే సమస్యలకు ముగింపు ఉంది, నిశ్చయముగా మీకు ముగింపు ఉంది, మీ నమ్మకం వమ్మైపోదు అని క్యాలెండర్. సో దయచేసి క్యాలెండర్ని గమనించండి. క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇది ఎక్కడెక్కడ లభ్యమవుతుందో ఆ విషయాన్ని దయచేసి చదువుతుండగా ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది, దయచేసి చూసుకోండి. ఫాదర్ సాగర్ ఎస్విడి డివైన్ మర్సీస్ రప్సిగూడ నా ఫోన్ నంబర్ మీరు అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది, చూసుకోండి. మిస్సెస్ గ్లోరియా సుజిత్ తిరుమలగిరి మెట్టుగూడ, అలాగే మిస్సెస్ లారా రాజీవ్ ఈసీఐఎల్ మౌలాలి దమ్మైగూడ నాగారం రాంపల్లి బాలాజీనగర్ అండ్ ఏఎస్ఆర్ నగర్, అలాగే బ్రదర్ హ్యారీ బోయిగూడ, మిస్టర్ రాజు మేదిపట్నం, మిస్ షీలా ఖైరతాబాద్, మిస్టర్ ఎం రాజు గుంటూరు విజయవాడ, మిస్టర్ ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, మిస్టర్ మధు వైజాగ్, మిస్సెస్ ప్రేమ ఫాతిమానగర్ వరంగల్, మిస్సెస్ మేరీ నెల్లూరు, అలాగే మిస్ తెరెజా రాణి కడప. వీళ్ళందరి దగ్గర ఇవన్నీ లభ్యమవుతున్నాయి. ఫోన్ నంబర్స్ అన్నీ స్క్రీన్లో మీరు చూసుకోవచ్చు. I would like to express to you a beautiful calendar is printed. As you know, God begins, God will complete it. As I was celebrating in Telugu, I don't want to repeat that in English. Each page, that's a beautiful caption, and at the end of it you will see your hope is not, it will not end in hopelessness. God will surely bring every promise to come to completion. Every page you see a special caption, special picture. You see the first page itself, God is inviting you, hold your hands and to lead you. So hold his hands and use this calendar. Each page there is a miracle waiting for you. Every day there is a promise that is kept for you. So hold on to these promises and God will come very close. Each page the pictures are Jesus is looking at you, holding you and watching you like that. So buy this calendar, and also you can order in bulk. Just now I was explaining to you where all it is available. The phone numbers are on the screen. Please look at it and buy them. నా ఆశ మీరు కొనుక్కోవడం మాత్రమే కాదు, కొన్ని వేల క్యాలెండర్ మీరు ప్రజలకు కొని పంచడం ఆ బాధ్యత మీది. బల్క్ ఆర్డర్స్ చేయాలంటే ఆన్లైన్లో మీరు పైన చూస్తున్నటువంటి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి సెంటర్ నెంబర్కి ఫోన్ చేస్తే అన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. మరొకసారి జీవన యాత్రలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప క్యాలెండర్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, జూబిలీ 2025 టు బికమ్ ఇయర్ ఆఫ్ హోప్, బ్లెస్సింగ్ అండ్ ఆల్సో వాట్ ఎవర్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ టు బి ఫుల్ఫిల్. గాడ్ బ్లెస్ యూ. దీనిని ఎవరైతే కొని ఇతరులకు పంచుతున్నారో, బల్క్గా తీసుకొని వెళ్ళి ఇతరులకు పంచడానికి సహాయపడుతున్నారో మీ అందరినీ దేవుడు ఏరాళముగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేక ప్రకటనలు గమనించండి. ముందే చెప్పినట్టు రేపు ఎల్లుండి అదే టైం, రాత్రి పగలు 10 నుంచి 1 గంటల వరకు. అలాగే న్యూ ఇయర్ కూడా సేమ్ టైం 31 సాయంత్రం 10 నుంచి 1 గంటల వరకు, 1వ తారీఖు కూడా 1. మళ్ళీ ఒకసారి 10 నుంచి 1 గంటల వరకు. ఈ రోజులలో క్యాలెండర్ రిలీజ్ అయిందని మీకు తెలుసు. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలని గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఆ క్యాలెండర్ చూస్తున్న ప్రజలందరూ ప్రతిరోజు ఏమున్నదో వాగ్దానంలో స్మరించండి, ప్రార్థించండి. ప్రతి నెల ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరాలని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు యువతి యువకులను సైతాను బాగా పట్టి పీడిస్తూ ఏడిపిస్తున్నాడు. వాళ్ళు బంగారు భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు. దయచేసి గమనించండి. బ్యానర్స్ పెట్టమని మన యూత్కి చెప్పాను కానీ వాళ్ళు కొద్దిగా ఫెయిల్ అయ్యారు. అందువలన అందరికీ మీరు విషయాన్ని తెలియచేయండి. యువతి యువకుల ఓడకములన్నీ మీరు ప్రజలకు తెలియచేయాలి. 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు 2.5 రోజులే వారికి నక్షత్రంలాగా ప్రకాశించి చీకటి శక్తులను తొలగించే ప్రత్యేక ఓడకం అమ్మాయిల అబ్బాయిలకు జరుగుతుంది. యువతి యువకులకు దయచేసి వచ్చేవారు అమ్మాయిలు ఒక సైడ్, అబ్బాయిలు ఇంకొక సైడ్ ఉండేటట్టు మీరు మీ బట్టలన్నీ అలా చదువుకొని మీరు రెడీ చేసుకుని రావాలని మనవి చేస్తున్నాను. వచ్చే వాళ్ళందరూ దయచేసి మీరు ఆధార్ కార్డ్ జెరాక్స్ మీరు పట్టుకొని రావాలి, లేకపోతే అడ్మిట్ చేసుకోరు. ఈ విషయాన్ని తెలియచేస్తూ యూత్ డైరెక్టర్స్, సిస్టర్స్, ఫాదర్స్ అందరికీ తెలియచేస్తూ యువతి వాళ్ళ కుటుంబంలో పాల్గొనాలని ప్రత్యేకంగా మీ అందరినీ మనవి చేస్తున్నాను. మీ అందరికీ ముందుగానే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. రేపు ఎల్లుండి కూడా ప్రభు చిత్తమైతే ఎల్లుండి 25వ తారీఖున క్రిస్మస్ రోజు మధ్యాహ్నం 3 గంటలు కూడా లైవ్లో మనం
చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే 1 గంటలకి అయిపోతున్న జనాలకి ఎక్కిరిసి వస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక చిన్న ప్రోగ్రాం లాగా లైవ్లో మళ్ళీ ఒకసారి మీరు చూడగలుగుతారు. మీరు కూడా వచ్చి పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. 12 నెలలు మాత్రం నిలబడ్డారు. మిమ్మల్ని దేవుడు దీవించి రాబోయే సంవత్సరం కోసం, క్రిస్మస్ కోసం ప్రభు సిద్ధపరచునుగాక. చివరి గుర్తులో 1 పేతురు 2:24లో ఆయన మన పాపం తనపై ఉంచుకొని సిలువకు చేర్చను, ఆయన పొందిన గాయములొచ్చే మీరు స్వస్థత పొందితిరి. He took all our curse and sins on the cross. He carried it and by his wounds we are healed. 1 Peter 2:24. దేవ వాక్యానుసారం అందరికీ స్వస్థత కలిగి ఆరోగ్యకరంగా ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ జరిగేటట్టు దీవించమని ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. పాడుదాం. నా యేసునాథా, నా జీవనాథా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా, నా జీవనాథా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నీ గాయము నాకు స్వస్థత నొసగగా, నీ కరుణ నన్ను బ్రతికిస్తూ ఉండగా, నీ గాయము నాకు స్వస్థత నొసగగా, నీ కరుణ నన్ను బ్రతికిస్తూ ఉండగా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా, నా జీవనాథా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నన్ను ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. భక్తితో ప్రార్థించి ముగిస్తాం. అనురాధ, దేవుడు నీ కలను నెరవేర్చే దినంలో దగ్గరికి వచ్చింది. సుస్మిత, నీ జీవితంలో ఇల్లు కట్టుకోవాలని ఆశించే విషయంలో దేవుడు నీకు దారి చూపిస్తాడు. లోన్ ప్రాబ్లంతో ఇరుక్కుకొని బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తున్న ఒక వ్యక్తితో సైతానుతో బంధించి దేవుడు నీకు ప్రేరేపించి చెప్తున్నాడు, నేను నీకు దారి చూపించే రోజులు దగ్గరికి వచ్చిందని. బస్సులో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి సడన్ బ్రేక్ అయ్యడం వలన నీ కింద పడ్డావు, అందువలన తాకింది ఏదో. ఆ బాధతో బాధపడుతున్న వ్యక్తిని ప్రభు ఇప్పుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరం కోసం ఇల్లు మాత్రం ఉడవద్దు, మీ హృదయాన్ని కడుక్కోండి అని ప్రభు తెలుస్తూ ఉన్నాడు. అలంకరించుకుందాం, ఆత్మతో నింపబడదాం, దేవుని దీవెనలు పొందుదాం. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మీరు సిద్ధపడుతున్నారు. మీ సిద్ధపాటులో దేవుడి తోడుగా ఉండాలని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ముందుగా చెప్పినట్టు ఈరోజు మన సేవలో ఉన్నటువంటి బిడ్డలు ఇప్పుడే తన యొక్క గుర్తు చెప్పినటువంటి కల్పన, తర్వాత సువార్త పనిలో ఉన్నటువంటి వెలాంగన్ని సిస్టర్, అలాగే సేవలో ఉన్నటువంటి ప్రణీల్, వీళ్ళందరూ కూడా ముగ్గురు ఈరోజు తమ జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నారు. వాళ్ళకు విషెస్ చెప్పండి, ప్రార్థించండి. లైవ్ చాట్లో కూడా అనేక మంది పంపిస్తూ ఉంటారు. మిమ్మల్ని కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే రేపటిది నా క్లాస్మేట్ పరిశుద్ధాత్మ ప్యారిస్లో నరసరాపేటలో పనిచేసిన వాళ్ళ ప్రసాద్ అనే సహోదరుని కూడా ప్రభు దీవించమని జన్మదినోత్సవంగా ఆశీర్వించమని ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, దగ్గరికి వచ్చింది క్రిస్మస్, దగ్గరికి వచ్చింది శాంతి, సమాధానం, ఆనందం, వెలుగు అని నమ్ముచున్నాం. తండ్రి, ఇన్ని రోజులు పోరాడి ఆగమన కాలంలో రండి ప్రభా, రండి ప్రభా అని పిలిచిన ఈ బిడ్డల ఇంటికి నీవు తప్పకుండా వస్తున్నందులకై స్తోత్రం, దీవిస్తున్నందులకై స్తోత్రం. ఈ బిడ్డలను ఆశీర్వదించి మేము చేసినటువంటి చిన్న చిన్న ప్రయత్నం, అది ప్రామిస్ కార్డు కావచ్చు, క్యాలెండర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభా ప్రతి ఇంటికి చేరేటట్టు దానిని ప్రజలు తీసుకొని వెళ్ళి ఇతరులకు పంచి ఇచ్చి యేసు ప్రభు రాజ్యం త్వరలో వచ్చి సైతాను రాజ్యం కూలిపోయినట్టు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఆగమన కాలమును ముగించుకొని క్రిస్మస్ పండుగ కోసం సిద్ధపడుతున్న మిమ్మలను పితా, పత్ర, పవిత్ర ఆత్మ ఆశీర్వదించి కాచి కాపాడుతూ అద్భుతాలు చేసి సాక్షులుగా నిలబెట్టునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, as you have prepared 4 Sundays for the Advent, may the Lord bless you during this Christmas and the year to come. In Jesus' name we pray. Amen. Na Yesunada, na జీవనాదా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు మా అందరిని నిలుపుము దేవా.